ఈ లోకంలో తాగితే తప్పు లేదు, తాగి వీధుల్లో అల్లరి చేస్తే తప్పు లేదు, రికార్డింగ్ డ్యాన్స్ వేస్తే తప్పు లేదు, అల్లరితో సంబంధించిన వేషాలు ఏవంటి వేషాలు వేసినా తప్పు లేదు. దాన్ని చూసి జనాలు సంతోషిస్తారు, కేకలు వేస్తారు. అయితే దేవుని మాటలు చెప్తే తప్పు, పరిశుద్ధంగా జీవిస్తావని చెప్తే తప్పు, తాగొద్దయ్యా అంటే తప్పు, వ్యభిచారం చేయొద్దయ్యా అంటే తప్పు, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోయా అంటే తప్పు. ఇవన్నీ చెబితే మత ప్రచారం అంటున్నారు, ఇవన్నీ చెబితే మతాలు మార్చడానికి వచ్చారంటున్నారు. అయితే వాక్యం చెప్తుంది, నువ్వు మతాన్ని మారొద్దు, కులాన్ని మారొద్దు, నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రవర్తనని మార్చుకో, నీ ఒక అలవాట్లని మార్చుకో. ఇవన్నీ మార్చుకుంటే నీకే లాభం, నీ కుటుంబానికి లాభం, నీ ఆరోగ్యానికి లాభం, నీ యొక్క వీధికి లాభం. కాబట్టి నువ్వు లాభపడమనే దేవుడు చెప్పాడు. ఈ మాటలు నువ్వు నచ్చితే నువ్వు స్వీకరించు. దేవుడు నీకు రక్షణ కలుగజేయును గాక. ఆమేన్.